ఏమే నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏమండి వంకాయ కూర వేసిన ఆమ్లెట్ వేసిన తినండి. సరే సరే ఒక నిమిషం. ఇలా ఆలుగడ్డ ఫ్రై చేసిన ఇది కూడా తినండి. సరే. ఏమండి డైరీకి ఏమన్నా కావాలా? ఇంకేమన్నా ఏమంటారా? మీకు ఇంకేమన్నా కావాలా? ఏదో తేడాగా ఉందేంటి? అసలు నీకేం కావాలి? ఇంతగానో ఓవరాక్షన్ చేస్తున్నావు. అసలు ఏం కావాలి నీకు? మండుతున్నట్టుంది. నాకు 5,000 కావాలండి. పట్టు చీర కొనుక్కుంటా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నాకు 50 రూపాయలు కూరలు పెట్టించి 5,000 బొక్క పెడదాం అనుకుంటున్నావే. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి. నీ కోసం లేచి ఉదయం నుంచి కష్టపడి నీకు నచ్చిన వంటలను చేసినప్పుడు మరి నా కోసం కూడా నువ్వు ఏదైనా చేయాలి కదా మరి. ఏం చెప్పావురా? ఈ క్యారేజ్ బరువు ఇంత పెరిగినప్పుడే అర్థమైంది నా మీద పెద్ద బరువు వేయబోతున్నావని. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఈ క్యారేజ్ వద్దు, నువ్వు వద్దు పోయి. మరి మధ్యాహ్నం ఏం తింటావు? బయట బొచ్చడు హోటల్ ఉన్నాయి, 200 పెడితే చికెన్ బిర్యానీ వస్తుంది. నువ్వు చేసే ఈ బొక్కలో వంకాయ కూర తినడానికంటే అదే బెటర్. ఒక కనీసం ఒక లెగ్ పీస్ అయినా దొరుకుతుంది. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది? నా ఆశలు జన్మకాల తన్నేసిపోయింది. సచ్చినో ఏమిటండి మీరు మాట్లాడేది? రావే నా ముద్దుల పిల్లలు రావే. ఎదుస్తుంటే రావేంది నీకు అంతా? ఏంటి తాగేసి వచ్చినావా? అంటే ఆఫీస్ లో పార్టీ జరిగింది. ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే లైట్ గా 2 పెగ్గులు వేసిన అంతే. నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. నువ్వు మాత్రం బయట పార్టీలు పప్పులు అన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. ఇంట్లో పెళ్ళ ఉంది, దానికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. అది బాధపడుతుంది అని మాత్రం అర్థం చేస్తున్నావు. నా పెళ్ళం బాధపడుతుందా? ఎవడరా నా పెళ్ళాన్ని బాధ పెట్టేది? నరుకుతాన్ని. నన్ను బాధ పెట్టేది నువ్వే. ఎవడరా నువ్వే కానీ రమ్మను. ఇంకోసారి ఎవడరా నువ్వే కానీ రమ్మను. కొత్తగా ఇచ్చిన నువ్వే అంటే ఎవరో కాదు, నువ్వే. ఇట్స్ మీ. మై రాయల్ స్టార్. నా బంగారాన్ని నేను బాధ పెట్టడం ఏంటి? బంగారం చీర అనుకుంటాను 5,000 అడిగితే చీర ఎంచుకొని వెళ్ళిపోయినావు. నా పేరులో 5,000 చీర కొనడం ఏంటి? ఇగో తీసుకో, 20,000 ఉన్నాయి. చుట్టుపక్కల మన చుట్టాలు కూడా కొనని చీర కొనుక్కోపో. 20,000 అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా సరిపోలేదా? సరిపోయినాయి. మన ఇంటి ముందు రేంజ్ రోవర్ కార్ లేకపోవచ్చు గాని నీ భర్తకు ఒక రేంజ్ ఉంది. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. చీర అడుగుతానే 20,000 ఇచ్చింది ఆ మగడు. అది నెక్లెస్ అడుగుంటే 1,00,000 రూపాయలు ఇచ్చేటాడు. ఎంతైనా గానీ మొండోడే గానీ నా మగడు చాలా మంచోడు. ఏంటి ఎత్తుకున్నా? రాత్ర 20,000 జేబులో పెట్టుకున్నా. అయితే నాకు 20,000 ఇచ్చింది కదా, ఫుల్ తాగి మర్చిపోయినట్టుండు. నాకు తెలియనట్టే ఉన్నాం. తెలుసు మనం ఇవ్వాల్సి వస్తుంది. పెళ్ళానికి 5,000 ఇవ్వమంటే కింద మీద పడతావు. చూడు 20,000 పోగొట్టినావు. అందుకే పెళ్ళానికి పెత్తనం ఇవ్వాలి అనేది. మమ్మల్ని పాస్ చేయాలి సార్. పాస్ అయితే చెయ్యాలి. మీరేమో ఏవేమో అనుకుంటారు. నేనేమైనా కావాలని పోతానే. ఎప్పుడు పోయినా నాకే అర్థమవుతుంది. అమ్మయ్య, నా మొగడు తాగి మర్చిపోవడం వల్ల నాకు 20,000 వచ్చినాయి. రోజు ఇట్లనే తాగేసి ఎంత బాగుండు.
రోజు ఇట్లనే తాగేసి ఎంత బాగుండు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? హలో చెప్పే. పిచ్చిదానా, మీ ఆయన తాగొస్తే నీకే మంచిదే. ఇంకా తాగుకుంటే 2 పెగ్గులు కలిపి ఇంటికి వచ్చినాక ఆయన కిక్కెక్కుతుంది, నీకు డబ్బులు ఇస్తాడు. నువ్వు కూడా నాలాగా చీరలు నగలని కొనుక్కోవచ్చు. నేనేమైందంటే మా ఆయన 5,000 అడిగితే 20,000 ఇచ్చి మర్చిపోయిండే తాగొచ్చి. ఈరోజు కూడా నెక్లెస్ కావాలని 50,000 అడుగుతున్నాయి. మర్చిపోతాడే తాగొచ్చి. మొగలకి ఇలానే వేయాలి. నిన్న నైట్ నీకు 20,000 ఇచ్చిన కదా, చీరల కానీ ఇచ్చిన, నాకు గుర్తే ఉంది. అయినా నేను మర్చిపోదా, నువ్వు నాకు గుర్తు చేయాలి కదా.